ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష 41 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో కుర్రభామలకు చుక్కలు చూపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. తాజాగా టాలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ అసలు విషయం బయట పెట్టేసింది. హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా సినీ రంగంలో చక్రం తిప్పుతున్న ఏకైక హీరోయిన్. వర్షం సినిమాతో తెలుగు వారి హృదయాలు గెలుచుకున్న ఈ బ్యూటీ 41 వయసులోనూ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో వెండి తెరపై మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ కట్టిపడేస్తోంది ఈ వయ్యారి. అయితే ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్లో సందడి చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడీగా విశ్వంబర చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరో గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరు. తన కాలేజ్ ఫ్రెండ్ అని, ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అతడు స్టార్ హీరో అయ్యాడని, తనకు ఇష్టమైన స్టార్ హీరో అని చెప్పుకొచ్చింది. ఇంతకీ త్రిష చెప్పిన హీరో ఎవరో తెలుసా? అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును, నిజమే. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ తాను మహేష్ బాబు చెన్నైలో కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇద్దరికి మ్యూచువల్స్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారి కారణంగా మహేష్ బాబుతో పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో ఇద్దరు యాక్టర్స్ అవుతారని అస్సలు అనుకోలేదంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇద్దరి మధ్య హాయ్ బాయ్ అనే ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ కూడా ఒకరంటూ చెప్పుకొచ్చింది. త్రిష, మహేష్ కలిసి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సైనికుడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది త్రిష. అలాగే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.